మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. అదేంటంటే, మన మనసు చెప్పింది వినాలా లేక మన బాధ్యతను నెరవేర్చాలా? ఇది మనందరి సమస్య. అయితే ఈ డైలమాకు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో ఒక సమాధానం దొరికింది. సరే, మరి అదేంటో ఈరోజు చూద్దాం. మనమిక్కడ చూస్తున్న ఈ శ్లోకం భగవద్గీతలోంచి తీసుకున్నది. దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. మధ్యలో యోధుడైన అర్జునుడు తన స్వంత బంధువులతో గురువులతో పోరాడాల్సి వచ్చింది. ఎంత వేదన అనుభవించుంటాడు కదా! ఆ టైంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలే ఇవి. విన్నారు కదా, ఒక యుద్ధం అంట అదృష్టవంతులకే వస్తుందట. పైగా అది స్వర్గానికి దారి చూపిస్తుందట. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు యుద్ధం ఎలా మంచిదవుతుంది, ఎలా అదృష్టమవుతుంది? సరే, దాని వెనుకున్న అసలు మర్మమేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. అవును, ఇదొక కోరని అవకాశం. సరే, ముందుగా మనం ఈ శ్లోకం అక్షరాలా ఏం చెప్తుందో దానిమీద కాస్త దృష్టి పెడదాం. సాధారణంగా యుద్ధం అనగానే మనకు గుర్తొచ్చేది వినాశనం, కష్టం కదా. కాని ఇక్కడ ఒక నిర్దిష్ట వర్గం వాళ్లకి, అంటే క్షత్రియులకి ఈ కోరని యుద్ధం ఒక శాపం కాదు, పైగా స్వర్గానికి దారిచూపే ఒక గొప్ప అవకాశమని చెప్పబడుతోంది. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. క్షత్రియ ధర్మం. అవును, ఈ పదం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. అప్పుడే మనకు అసలు విషయం బోధపడుతుంది. సో ఫస్ట్, క్షత్రియుడు. అర్జునుడు ఒక క్షత్రియుడు. క్షత్రియుడు అంటే కేవలం యుద్ధం చేసే యోధుడు మాత్రమే కాదు. అతనిపై ఒక పెద్ద బాధ్యత ఉంటుంది. ప్రజలను కాపాడటం, ధర్మాన్ని నిలబెట్టడం. అతను ఒక సంరక్షకుడన్మాట. మరి వాళ్లను నడిపించే ఆ సూత్రమేంటి? అదే ధర్మం. ధర్మం అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ల పవిత్రమైన కర్తవ్యం, ఒక నైతిక నియమం, సరైన ప్రవర్తన. వాళ్లు జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయానికి, చేసే ప్రతి పనికి ఈ ధర్మమే పునాది. సరే, బావుంది. కాని అసలు పాయింట్ ఏంటంటే, యుద్ధం చేయడం ఒక అవకాశమని కృష్ణుడు ఎందుకు చెప్పాడు? దీని వెనుక ఉన్న ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం మనకు సాంప్రదాయ భాష్యంలో దొరుకుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ భాష్యం అంటే ఈ కామెంట్రీ ఆ సమయంలో కన్ఫ్యూజన్లో ఉన్న అర్జునుడికి ఒక గైడ్లా పనిచేస్తుందన్నమాట. అసలు యుద్ధం నుండి ఎందుకు వెనక్కి తగ్గకూడదో ఇది చాలా క్లియర్గా వివరిస్తుంది. విన్నార కదా, ఈ ఒక్క లైన్లో క్షత్రియ ధర్మం యొక్క సారాంశం మొత్తం ఉంది. అదే రక్షణ. వాళ్ల జీవితానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే, ప్రజలను అన్ని రకాల కష్టాల నుండి కాపాడటం. ఇక్కడే మనకు అసలు కనెక్షన్ దొరుకుతుంది. అంటే చూడండి, కేవలం యుద్ధం చేయడమే వాళ్ల అంతిమ లక్ష్యం కాదు. అది ప్రజలను రక్షించి ధర్మాన్ని నిలబెట్టాలి అనే పెద్ద కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఒక సాధనం అంతే, ఒక మార్గం మాత్రమే. వైభవానికి రెండు మార్గాలు. మరి ఈ యుద్ధంలో అర్జునుడికి ఎదురయ్యే రెండు ఫలితాలేంటి? అవి రెండూ కూడా ఎలా మంచివో ఇప్పుడు చూద్దాం. ఇదొక క్లాసిక్ విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఎలాగంటే, ఒకవేళ యుద్ధంలో గెలిస్తే రాజ్యాన్ని పరిపాలిస్తూ భూమిమీద తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు. సరే, ఒకవేళ యుద్ధంలో వీరమరణం పొందితే అప్పుడు తన త్యాగం ద్వారా నేరుగా స్వర్గాన్ని పొందుతాడు. చూసారా, రెండు ఫలితాలు శ్రేయస్కరమైనవి. సో ఈ దృష్టితో చూస్తే నష్టమనే ప్రసక్తే లేదు. ఇక్కడ ఒకే ఒక్క ఫెయిల్యూర్ ఉంది. అదేంటంటే ప్రమాణం చేసిన తన కర్తవ్యాన్ని వదిలివెయ్యడం. కాబట్టి అర్జునుడికి ఉన్న ఒకే ఒక్క సరైన దారి పోరాడటమే. వెనుదిరగడానికిక్కడ ఛాన్సే లే. ఈ ప్రాచీన గాథ మనందర్నీ కూడా ఒక పెద్ద సార్వత్రిక ప్రశ్నకు తీసుకొస్తుంది. ఒకవైపు మన వ్యక్తిగత భావాలు, మన ఇష్టాయిష్టాలు. మరోవైపు మనం ప్రమాణం చేసిన మన కర్తవ్యం, మన బాధ్యత. ఈ రెండింటి మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు మనం ఏ మార్గాన్నెంచుకోవాలి?